హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత వ్లాగ్స్. ఇదే నా ఫస్ట్ వీడియో. కేక్ చేసి చూపించబోతున్నాను. అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, కేకుని చేయటానికి 2 గుడ్లు తీసుకున్నాను. చాక్లెట్ కేక్ చేస్తున్నాను ఈరోజు నేను. ఈ చాక్లెట్ కేక్కి 2 ఎగ్స్ని బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత అయితే షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ని వేసుకొని షుగర్ పౌడర్ కూడా బాగా కలిసేలాగా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండర్ తోటి. తర్వాత అయితే కప్పు మైదా పిండిని వేస్తున్నాను. దీన్ని కూడా మైదాని కూడా బ్లెండ్ చేసుకోవాలి. ఈ బ్లెండర్ తోటి ఒకట్లో పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు చేసుకోవటానికి సెట్ అవ్వట్లేదు, అందుకని నేను బౌల్ని పట్టుకొని చేస్తున్నాను. వైరు అంతవరకే సరిపోతుంది, ఎక్కడే అడ్జస్ట్ అవ్వలేదు నాకు ఇంట్లోని. తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకోవాలి 1.5 స్పూను. వంట సోడా కూడా కొంచెం వేసుకోవాలి, బేకింగ్ సోడా. తర్వాత కోకో పౌడర్ వేసుకోవాలి 3 స్పూన్లు. ఇప్పుడు ఇదంతా కోకో పౌడర్ బ్లెండ్ చేసుకున్న తర్వాత మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ కూడా బాగా కలిసేలా బ్లెండ్ చేసుకున్న తర్వాత చివరిగా ఆయిల్ వేసుకోవాలి. చిన్న గ్లాస్ ఆయిల్ వేస్తున్నాను. చాక్లెట్ ఫ్లేవరు ఎసెన్స్ వేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ కూడా వేసాను. మొత్తం కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని లోపల స్టాండ్ పెట్టుకొని పైన మూత పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకుంటున్నాను. కేక్ కలపకముందు నేను కళాయిని ఫ్రీ హీట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని బౌల్లోని కొద్దిగా ఆయిల్ రాసుకొని మైదా పిండిని అప్లై చేసుకోవాలి. తర్వాత అయితే ఈ ముద్దను కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి. లో టు మీడియంలోని కుక్ చేసుకోవాలి. కేక్ అంతా ఉడికిపోయింది. వెనకాతలు కూడాను ఒక 5 మినిట్స్ బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చాక్లెట్ కేకు రెడీ అయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.